శోభితాని రెండో పెళ్లి చేసుకున్నాక నాగ చైతన్య తన మాజీ భార్య అయినటువంటి సమంతపై ఒక మూవీ ప్రమోషన్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. డైవర్స్ తీసుకున్నాక నేరుగా సమంత గురించి మొదటిసారి ప్రస్తావించాడు చైతు. అంతేకాదు విడాకులకు కారణం కూడా చెప్పుకొచ్చాడు. చిన్న చిన్నగా ఉన్న ప్రాబ్లమ్స్ ని మా మధ్య ముదిరేలా చేసింది మాత్రం సోషల్ మీడియా అంటూ అంతటితో ఆగకుండా మా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందికర సిచ్యువేషన్లను కూడా కల్పించింది. థర్డ్ పర్సన్ ని కూడా మా జీవితాల్లో కల్పించిందంటూ నాగ చైతన్య డివోర్స్ పై నోరు విప్పాడు. ఇక వ్యక్తిగతంగా సమంత చాలా మంచి వ్యక్తి, చాలా సరదాగా ఉంటుంది. సమంత ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటూ సాంపై ప్రశంసలు కురిపించాడు. ఇద్దరం నిర్ణయించుకునే చట్ట ప్రకారం డైవర్స్ తీసుకున్నామంటూ ఓపెన్ అయ్యాడు. దీంతో నాగ చైతన్య మాటలకు నెటిజన్లు మాత్రం తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. సమంత మంచిది అంటున్నావు కదా, అయితే నువ్వు మంచి వ్యక్తివి కాదా? అంత మంచి మనసున్న సమంతకు ఎందుకు విడాకులు ఇచ్చి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు? పైగా తప్పంతా సోషల్ మీడియాది అంటున్నావు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.